డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురి చేస్తూ 18 లక్షల రూపాయలు తమ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలని, లేదంటే మిమ్మల్ని అరెస్టు చేస్తామని భయభ్రాంతులకు గురి చేసిన కేసును నల్గొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి బాధితుడి వద్ద నుండి 18 లక్షల రూపాయలు బదిలీ కాకుండా కాపాడడం జరిగింది. డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురి చేస్తూ 18 లక్షల రూపాయలు తమ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలని, లేదంటే మిమ్మల్ని అరెస్టు చేస్తామని భయభ్రాంతులకు గురి చేసిన కేసును నల్గొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి బాధితుని వద్ద నుండి 18 లక్షల రూపాయలు బదిలీ కాకుండా కాపాడడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నల్గొండ పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ పుచ్చకాయల దేవేందర్ రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త సిమ్ తీసుకొని అతనికి ఫోన్ కాల్ చేసి బెంగళూరులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తూ మిమ్మల్ని అరెస్టు చేస్తున్నట్లు బెదిరించారు. మీరు అరెస్ట్ కాకుండా ఉండాలంటే మేము ఇచ్చిన అకౌంట్ నంబర్కు వెంటనే 18 లక్షలు డిపాజిట్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. వీరి బెదిరింపులకు భయపడి బాధితుడు ప్రకాశం బజార్లోని SBI బ్యాంకుకు వెళ్లి 18 లక్షలు డిపాజిట్ చేయాలని మేనేజర్ను కోరడంతో అనుమానం వచ్చిన మేనేజర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. తక్షణమే సైబర్ క్రైమ్ DSP లక్ష్మీనారాయణ, SI విష్ణుకుమార్ సిబ్బంది అక్కడికి చేరుకుని దేవేందర్ రెడ్డిని విచారించగా జరిగిన సంఘటన తెలుపగా అతనికి వచ్చిన ఫోన్ కాల్ లిస్టును పరిశీలించి సైబర్ నేరగాళ్లకు తిరిగి కాల్ చేసి ప్రశ్నించగా తడబడుతూ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ DSP మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రభుత్వ సంస్థలు లేదా అధికారులు కానీ బెదిరించడం, భయపెట్టడం చేయరు. వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు చేయరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. అటువంటి కాల్స్ వస్తే నమ్మకుండా వెంటనే www.cybercrime.gov.in నందు లేదా 1930 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు. సకాలంలో స్పందించి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన నల్గొండ సైబర్ క్రైమ్ DSP లక్ష్మీనారాయణ, SI విష్ణు, హెడ్ కానిస్టేబుల్ రియాజ్, కానిస్టేబుల్ మోక్షిద్లను జిల్లా SP శరత్ చంద్ర పవార్ అభినందించారు. దేవేందర్ రెడ్డి రిటైర్డ్ టీచర్గా లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయ్యాను. అయితే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, ఒక అన్నోన్ కాల్ నుంచి టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఏదో ఒక ఫోన్ నెంబర్ చెప్పి, ఈ నెంబరు నీదేనా అంటే నాది కాదు, అది ఆ ఫోన్ నెంబర్ నాకేం సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. లేదు, పుచ్చకాయల దేవేందర్ రెడ్డి అనే పేరు మీదే ఉంది కదా ఫోన్ నెంబరు, ఆ నెంబర్ తోటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలామంది అమ్మాయిల ఫోటోలు, నగ్న ఫోటోలు అవి ఇవి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. మరి నీ పేరు మీదే ఉంది, కేసు కూడా నమోదైంది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్, బెంగళూరు, కర్ణాటక నమోదైంది. కాబట్టి కేసు కూడా నమోదైందని చెప్పడం జరిగింది. అదే SI రాహుల్ శర్మ చెప్పాడు. అతడు మరి ఫోటో కూడా ఇస్తే కానీ క్లియర్గా అతను మరి నమ్మడం జరిగింది, నిజమే అనుకొని నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడంటే, ఇటు క్రైమ్ బ్రాంచ్ తోటి SIS నుంచి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు, వాళ్ళకి నాతో లెటర్ రాయించడం, నేను సబ్మిట్ చేస్తున్నా అని చెప్పడం. దాని తర్వాత ఈ అమౌంట్ వీళ్ళకు వాళ్ళకు ఏదో చేపిస్తున్నట్టు ప్రూఫ్ చేసుకుంటే సేఫ్టీ అవుతావు అట్లా అని. తర్వాత ఏం చేసిందంటే, ఈరోజు బ్యాంకులో అన్ని అమౌంట్ అంతా ఇరెగ్యులర్గా ఎక్కడి నుంచి అయితే ఇక్కడ వచ్చిన అమౌంట్ అని మాకు అనుమానం ఉంది, దాన్ని ఎంక్వైరీ చేస్తారు, CBI వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు అని చెప్పి నల్గొండ హైదరాబాద్ నుంచి పోవాలంటే 3 hours పడుతుంది కదా, ఈ నైట్ చేసుకోండి అంటే నైట్ వచ్చేసాం. మార్నింగ్ నుంచి ఇక సరే వస్తారేమో, నిజంగానే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారేమో, వాళ్ళకి కోఆపరేషన్ వేరే డబ్బు బయట నుంచి ఏమైనా డబ్బు ఇస్తే కనుక, ఆ నేరస్తుల నుంచి ఏమైనా డబ్బు ఇస్తే కనుక ప్రూఫ్ చేస్తారండి ఏముంది. తర్వాత నా అకౌంట్ పేరు మీద, పుచ్చకాయల పేరు మీద ముంబైలో కెనరా బ్యాంకులో కూడా అకౌంట్ వాళ్ళు సారథ్ కన్నట, ఆయన అనేక కార్యకలాపాలకు పాడుతున్నాడు. 155 ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేశాడు. తర్వాత ఇక లాస్ట్ ఫైనల్ ఏంటంటే, నువ్వు కానీ నిన్న నుంచి మా కోఆపరేషన్కు
మంచి కోఆపరేషన్ ఇస్తున్నావు కాబట్టి మా ఇంటర్వ్యూలకు ఇక నిన్ను చేరుకోకుండా చూస్తాం, నమ్మకం లేకుండా చూస్తాం. నేను అరెస్ట్ వారెంట్ కూడా అయ్యింది, అయ్యో మేము ఏం చేయలేము ఇప్పుడు అని చెప్పి అరెస్ట్ వారెంట్ కూడా ఆన్లైన్లో చూపించారు. దాని గురించి భయపడలేదు. నిజంగానే మరి ఈ సర్టిఫికెట్ తోటి ఏమైనా వాడు చేసేటప్పుడు చేసి అని చెప్పి సరే ఎంత క్లియర్ కావాలంటే నీ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అలో చేయాలి, బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ అయితే నీది క్లియర్ 3 డేస్లలో మళ్ళీ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాయి. అందులో బయట నుంచి వచ్చిన డబ్బులు కనుక వేరే లేకపోతే అని అన్నాడు. నేను సరే అని చెప్పి 3 డేస్లలో మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి తొందరగా బ్యాంకు రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము ఆల్రెడీ బ్యాంక్ ఇవ్వడానికి 18,53,000 ఉండే. ఇక దానితో అమౌంట్ ఎమ్మడే మేడం గారికి అనుమానం వచ్చి నేను భయంతో టెన్షన్ తోటి రాస్తుంటే నన్ను గమనించి నన్ను పిలిపించి మేడం అని చెప్పండి. మైత్రి మేడం బ్రాంచ్ మేనేజర్ నన్ను దూరం నుంచి గమనించి నా టెన్షన్ చూసి ఆబ్జెక్షన్ చెప్పి తర్వాత అసలు విషయం చెప్పిన తర్వాత సార్ డిఎస్పీ ఇస్తారు, సగం సార్ డిఎస్పీ సార్ కూడా దగ్గరనే అందుబాటులో ఫోన్ చేశారు. మేడం ఒక్క నిమిషం నేను వచ్చేస్తున్నా, నాకు తెలిసేస్తాను చెప్పి సార్ వచ్చేసి వెంటనే మాకు ధైర్యం చెప్పి ఈ యొక్క కేసు విముక్తి మాకు చాలా అనిపించారు. థ్యాంక్ యూ.